హలో ఫ్రెండ్స్, ఆగస్టు 18, 2025 సరిగ్గా ఏడాదికి వారం రోజుల ముందు పార్లమెంట్లో ఒక ప్రశ్న వచ్చింది. యూపీఐ మీద ఏమైనా ఛార్జెస్ విధించే ఆలోచన ఉందా అంటే ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్ట్రీ రిటర్న్గా ఆన్సర్ ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రశ్న ఆన్సర్ కూడా రెండు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అందులో ఏమన్నదంటే ప్రజెంట్లీ దెర్ ఈజ్ నో సచ్ ప్రపోజల్ టు ఇంపోజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆన్ యూపీఐ. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏదీ లేదు అని చెప్పింది. నిజానికి యూపీఐ మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వేస్తారు అనే వార్త గత 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది. 2 ఏళ్ల క్రింద కూడా వీళ్ళు అటువంటి ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా విపరీతమైన వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు. కానీ దానికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. చివరికి 2025లో రిటర్న్గా అటువంటి ఆలోచన లేదు అని చెప్పిన ప్రభుత్వం ఏడాది తిరగకుండానే ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ కూడా చేసింది. ఎట్లా చేసింది? పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రొటెస్ట్ చేస్తుంది. దేనికి సంబంధించి? 2 విషయాలకు సంబంధించి ప్రొటెస్ట్ చేసింది. ఒకటి, పిల్లల మీద పెట్టిన కేసులకు సంబంధించి ఆ కేసుల్ని విరమించుకుంటామని చెప్పి వాళ్ళ మీద ఇంకా కేసులు పెడుతున్నారని దాని మీద, దాంతోపాటుగా సరిపేరుతో దేశమంతా చేస్తున్న అరాచకం మీద, ఈ రెండింటి మీద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన హోంమంత్రి సభలో లేడు, ప్రధానమంత్రి ఆఫ్ కోర్స్ అసలు ఈ మధ్య సభకు రావటమే లేదు. ఆయన పూర్తిగా రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆయన అసలు పార్లమెంట్కే రావట్లేదు. సరిగ్గా ఆ సమయంలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టి పాస్ కూడా చేయించేశారు మూజువాణి ఓటుతో. అంటే ఏమాత్రం డిస్కషన్ లేకుండా. माननीय मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए. Madam, I rise to move that the bill be passed. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वे ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. ఈ బిల్లు పేరు కూడా టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026. తెల్లవారి నుంచి దీని మీద గగ్గోలు మొదలైంది. దానికి సమాధానంగా నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. జయరాం రమేష్ గారి ట్వీట్కి బదులుగా ఆమె ట్వీట్ చేశారు. అందులో ఆమె ఏమంటదంటే, ఈ బిల్లు ద్వారా మేము ప్రవేశపెట్టబోయే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ కేవలం మర్చెంట్స్కే వర్తిస్తుంది, కస్టమర్స్కి వర్తించదు. ఇది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకు క్రెడిట్ కార్డుల మీద కూడా ఇదే ఉంటుంది. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు కదా. క్రెడిట్ కార్డు వల్ల పడే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని అంటారు. ఉదాహరణకు ఒక మర్చెంట్ ఉన్నాడు అనుకోండి, వైట్ గూడ్స్ అమ్మేవాడో, లేకపోతే బంగారం అమ్మేవాడో, లేకపోతే బండ్లు అమ్మేవాడో, కార్లు అమ్మేవాడో, ఎవరైనా ఈ మర్చెంట్స్, వాళ్ళ దగ్గర మనం క్రెడిట్ కార్డు పెట్టుకుంటే ఒక 1000 రూపాయల వస్తువు కొనుక్కుంటే వాళ్ళకు అందులో 1.5 నుంచి 2% ఎండిఆర్ డిస్కౌంట్ అని పోతుంది. అంటే మనం కట్టే 1000 రూపాయలు ఈ షాప్ అతనికి రాదు, 980 రూపాయలు మాత్రమే వస్తుంది. చాలాసార్లు షాపుల్లో వాళ్ళు అడుగుతారు క్యాషా క్రెడిట్ కార్డా అని. మనం క్రెడిట్ కార్డు అనగానే వెంటనే 2% ఎక్స్ట్రా వేయమని అడుగుతారు. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. నాకైతే ఈ అనుభవం ఈ మధ్య జరిగింది. నేను 2 వీలర్ కొనుక్కున్నాను, క్రెడిట్ కార్డు మీద కొనుక్కున్నాను. ఎందుకంటే క్రెడిట్ కార్డు మీద 5000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నాకు 1,40,000 బండి క్రెడిట్ కార్డు మీద కొంటాను అని చెప్పగానే అతను 2% ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పాడు. అంటే ఎంత? 2,800 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి అని చెప్పాడు. సో నేను 2,800 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే మొత్తం 5,000 నాకు వెనక్కి వచ్చింది 2,200 రూపాయలు. క్రెడిట్ కార్డు వాడేమనుకున్నాడు, నాకు 5,000 ఇచ్చా అనుకున్నాడు. బట్ ఇవ్వలే. ఎందుకంటే ఈ బండి వాడి ఇందులో 2,800 రూపాయలు వాడికి ఏదైతే మైనస్ అవుతుందో అది తీసేసుకున్నాడు. నిజానికి చాలాసార్లు ఇది 2% ఉండదు, ఒక్కోసారి 1.5% కూడా ఉంటుంది. కానీ స్టాండర్డ్గా మనకు వీళ్ళందరూ కూడా 2% తీసేసుకుంటారు. బంగారం షాపుల్లో ఈ పని చేస్తారు, వైట్ గూడ్స్ షాపుల్లో కూడా చాలా మంది పని చేస్తారు. సో నిజానికి ఇది మర్చెంట్ భరించాలి, కానీ మర్చెంట్స్ ఎప్పుడు ₹1 కూడా భరించారు. ప్రభుత్వం ఏదన్నా వేసిందంటే దాన్ని ఎలాగోలాగా కస్టమర్కి పాస్ ఆన్ చేస్తారు. సో నిర్మలా సీతారామన్ గారు ఏదైతే చెప్తున్నారో ఇది ఓన్లీ మర్చెంట్ డిస్కౌంట్ రేట్, ఇది మర్చెంట్స్కే డిస్కౌంట్ అవుతుంది, కస్టమర్స్కి కాదు అన్నారో అది వాస్తవంలో సాధ్యం కాదు. రేపు మనం యూపీఐ ద్వారా ఎవరికైనా 50,000 పే చేస్తే వాళ్ళు వెంటనే ఇంకో 2% యాడ్ చేసి 51,000 పే చేయమని మనం అడుగుతారు. సో ఫైనల్గా ఇది మన జేబులోంచి వెళ్తుంది. మనకు అది అందరికీ తెలిసి ఈ దేశంలో ఏదైనా సరే ఫైనల్గా కస్టమర్ మీదనే పడుతుంది. ఇప్పటికే మన వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి బంగారం కొనుక్కుంటే జిఎస్టీ వేస్తారు, అమ్మితే మళ్ళీ జిఎస్టీ వేస్తారు. మనం కొన్న దాని మీద జిఎస్టీ, అమ్మిన దాని మీద జిఎస్టీ. ఈ జిఎస్టీలతోటి ఇప్పటికే ఒక బాధ, మరొక వైపు ఇన్కమ్ ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు ఉండగా మళ్ళీ కొత్తగా ఇది కూడా పెట్టడం అనేది ఎంత అన్యాయం అని చాలామంది అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం సంగతి మనకు తెలిసిందే కదా, వీళ్ళు ఎలాంటి అన్యాయం చేయడానికైనా ఏమాత్రం వెనకాడరు.
ఇప్పటికే అంధభక్తులందరికీ కూడా వాట్సాప్ నుంచి యూపీఐ మీద ట్రాన్సాక్షన్ ఎండిఆర్ వేయటం లేదా ఈ ట్రాన్సాక్షన్ ఫీజు వేయటం అనే దానివల్ల దేశం ఎంత ముందుకు పోతుంది అని వాట్సాప్లో ఫార్వర్డ్ మొదలై ఉంటాయి. వాటిని అన్నిటి తీసుకొచ్చి మన వీడియో కింద కూడా పోస్ట్ చేస్తారనుకోండి. బట్ వాళ్ళెవరికి కూడా ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు, పైగా పెట్రోలు డీజిల్ మీద కూడా ఎడ్యుకేషన్ చేస్తాను అది కూడా తీసుకుంటున్నారు, కానీ పిల్లల ప్లేట్లలో కారం నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అనే క్వశ్చన్ మాత్రం అడగరు అనుకోండి. సరే వాళ్ళు ఎలాగో అడగరు, కానీ ఇక్కడ ఇంతకంటే కూడా చాలా ముఖ్యమైన మరొక అంశం ఉంది. అదేంటి అంటే చాలాసార్లు ప్రతిపక్షాలు ఒక మాట అంటూ ఉంటాయి, సరెండర్ మోడీ అని. దాదాపుగా అన్ని పత్రికలు కూడా రాస్తున్నాయి యూపీఐ మీద ఛార్జెస్ వేయటం అనేది కేవలం ట్రంప్ని సంతోష పెట్టడానికి అని. టైమింగ్ కూడా చూడండి మీరు, సరిగ్గా ట్రేడ్ డీల్ మీద సంతకాలు జరగటం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పుడే ఈ బిల్లు కూడా హడావుడిగా పార్లమెంట్లో పెట్టి పాస్ చేసేసారు. ఎందుకు అంత హడావుడిగా పెట్టారు, ఎందుకు పాస్ చేశారంటే ఈ ట్రేడ్ డీల్ అయ్యే లోపల ఖచ్చితంగా ఈ బిల్ పాస్ చేయాలని ట్రంప్ అమెరికా మోదీ మీద భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అని. ఈ బిల్లు వల్ల ట్రంప్కి ఏంటి లాభం ఏంటంటే సేమ్ మళ్ళీ ఎండిఆర్ఏ. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, వెళ్ళొచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. అమెరికాలో రియల్ మనీ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ జరుగుతుంది. 90 to 95% ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే క్రెడిట్ కార్డ్స్ వాడతారు. ఇంత ప్లాస్టిక్ మనీ వాడినప్పుడు దీని మీద ఒక ఆధారపడి ఒక ఎకానమీ ఉంది. అదే అగైన్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఈ ట్రాన్సాక్షన్ లో 1.5 to 2% ఎండిఆర్ కింద డిస్కౌంట్ చేస్తారని చెప్పాను కదా. ఈ డబ్బుల్లో కొంత భాగం వీటిని ప్రాసెస్ చేసిన బ్యాంకులతో పాటుగా అసలు ఈ మొత్తం పేమెంట్స్ ని ప్రాసెస్ చేసే నెట్వర్క్స్ 2 ఉన్నాయి. ఆ నెట్వర్క్స్ కూడా ఒక చిన్న భాగం వెళ్తుంది. ఒకటి వీసా, మరొకటి మాస్టర్ కార్డు. అందుకోసం మనం ప్రతి కార్డు మీద ఏదైనా వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఉంటుంది. ఈ రెండే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ని ప్రాసెస్ చేస్తాయి. అట్లా ఈ 2 కంపెనీలు విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నాయి. సో కమ్ టు ఇండియా. యూపీఐ పేమెంట్స్కి ఇప్పటిదాకా ఎండిఆర్ లేదు, కానీ యూపీఐ ద్వారా భారతదేశంలో విపరీతంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఉదాహరణకు 2025-26లో ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశంలో 24,162 యూపీఐ పేమెంట్స్ జరిగాయి. నేను డబ్బులు చెప్పట్లేదు, నంబర్ ఆఫ్ పేమెంట్స్ అని జరిగితే అందులో చేతులు మారిన డబ్బులు ఎంతో తెలుసా? 314 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 2% ఎండిఆర్ అంటే ఎన్ని లక్షల కోట్లు ఊహించుకోండి. సో ఇంత బిజినెస్ 2 అమెరికన్ కంపెనీలకు రాకుండా పోతుంది. కాబట్టి అమెరికా చాలా కాలంగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ పట్ల చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. మీరు భారతదేశంలో చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ని ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురాకుండా మీ సొంత టూల్స్ వాడుకోవటం కరెక్ట్ కాదు, మేము దీన్ని ఒప్పుకోము, మీరు కూడా ఈ నెట్వర్క్లో పార్ట్ అవ్వాల్సిందే అని చాలా విపరీతమైన ఒత్తిడి చేస్తుంది. ప్రస్తుతం ట్రేడ్ డీల్కి సంబంధించి జరుగుతున్న చర్చల్లో కూడా ఈ విషయం అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు చాలా గట్టి ఒత్తిడి కూడా తెస్తున్నారు. మీరు యూపీఐ కూడా ఎండిఆర్ వర్తింప చేయాలి. కనపడుతుంది కదా, 314 లక్షల కోట్ల రూపాయలు. అన్ని డబ్బులు మాకు కమిషన్ లేకుండా మీ డబ్బులైనా సరే మీరు ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేదు. మీ దేశంలో మీరు ఖర్చు పెట్టుకునే డబ్బుల్లో కూడా మాకు వాటా కావాలని అమెరికా బలవంతం చేస్తుంది. అసలే ట్రేడ్ డీల్ సంగతి మనకు తెలుసు కదా. అమెరికా నుంచి మన దేశానికి వచ్చే వస్తువుల మీదేమో 0 ట్యాక్స్ ఉంటుంది, మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళే దాని మీద మాత్రం 18 దాకా ఉంటుంది. ఏమన్నంటే 50 దాకా తీసుకెళ్ళి 18 దాకా తీసుకొచ్చాం కదా అంటారు. బట్ 3 నుంచి 18కి వెళ్ళింది అనే విషయం మాత్రం చెప్పరనుకోండి. సో బేసిక్గా ట్రేడ్ డీలే ఒక పెద్ద అన్యాయం భారతదేశానికి. అటువంటి అన్యాయమైన ట్రేడ్ డీల్ మీద సంతకం చేయటం మాత్రమే కాకుండా మనం సంపాదించుకున్న డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకుంటే అందులో కూడా ఆ దేశానికి వాటా ఇవ్వాల్సిందే అని పట్టుబడితే దానికి తల ఒగ్గి వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇందులో వచ్చే కమిషన్ కూడా మొత్తం అమెరికాకే పోతుందా, ఎందుకు పోతుందని ఎవరైనా అడగొచ్చు. బహుశా పోకపోవచ్చు. బహుశా పోతే భారతదేశంలో అలా పోతే అది ఎవరికి పోతుందో మనకు తెలుసు. ఇంత 1% అలాంటి కంపెనీ వాళ్లే సెటప్ చేస్తారు, వాళ్ళకే పోతాయి, ఇంకొకరికి పోతాయనే ఆలోచన కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదని మనకి ఇప్పటిదాకా ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంది. అలా చేస్తే ట్రంప్కి ఏంటి లాభం అని ఎవరైనా అడగొచ్చు. అసలు ముందు డబ్బులు తీసుకోవటం అంటూ మొదలు పెడితే అందులో ఎలా వాటా సంపాదించాలనే దానికి సంబంధించి వాళ్ళకి అనేక తెలివితేటలుంటే ఈ పేమెంట్ ప్రాసెసింగ్కి ఈ కంపెనీలని హైర్ చేయాలని కూడా రేపు వాళ్ళు ఒక షరతు పెట్టొచ్చు. ఏ షరతు పెట్టినా కూడా ఒప్పేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా. కాబట్టి ఫైనల్గా ఇది ట్రంప్ని హ్యాపీగా ఉంచడానికి, లేదంటే మరి కొంతమంది బడా కార్పొరేట్లకు లాభం చేకూర్చడానికే తప్ప ఈ బిల్లు
ప్రజల కోసం తెచ్చింది ఎంత మాత్రం కాదు. భారతదేశంలో ద గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ ఉంది. వాళ్ళు ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళు చెప్తున్నారు కూడా భారత ప్రజలకు ఒక యునీక్ ఇన్స్ట్రుమెంట్, దీనివల్ల చాలా మంది ఎంపవర్ అయ్యారని. నిజానికి యూపీఐ పేమెంట్స్లోనే ఉన్న అనేక సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు తెలిసిందే యూపీఐ స్కామ్స్, ఓటీపీ స్కామ్స్, వాటిని స్ట్రెంథెన్ చేయాల్సింది పోయి దీన్ని తీసుకెళ్ళి బడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం ఏదైతే ఉందో అది ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని వాళ్ళు చెప్పారు కూడా. కానీ వాళ్ళు పట్టించుకోలే. ఎందుకు? అక్కడ అడుగుతున్నది ఎవరు? ట్రంప్. ఎవరి కోసం? వాళ్ళ దేశంలో ఉన్న కంపెనీల కోసం. కాబట్టి ఎప్పట్లాగే ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలని పక్కన పెట్టి అమెరికా ప్రయోజనాలకి, కార్పొరేట్ల ప్రయోజనాలకి పెద్ద పీట వేసేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.